కీర్తిద్దాం. ఎవరు మౌనం ఉండదు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కీర్తిద్దాం వేసింది. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వ సృష్టికర్త. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాద సన్నిధిలో మొర్రపెట్టుండగా మన మనవులను ఆలకించే దేవుడు. మీరు ఏ చింతలో ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు, కానీ దేవుడికి సమస్త మెరిగిన దేవుడైన, సమస్త హృదయాలు నెరిగిన దేవుడైన ఆయనే మహిమపరచాలి. ప్రతి ఒక్కరు ఎవరు మౌనం ఉండదు, ఎవరు మౌనం ఉండదు. ఆయనే ఎక్కించలేని కొండలెక్కించేవాడైన, సమస్తము చేయవాడు ఆయన. అవును, నిజమే. ఈ లోకంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడైన, నిన్న నేడు నిరంతరము గల దేవుడైన, అవును గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు. మన స్థుతులకు ప్రవర్తన నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా, ఇండియాలో మా కుటుంబాన్ని క్షేమంగా ఉండండి. కేవలం ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమ, ఉచితమైన దయ, గొప్ప దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, సన్నిపూర్ణ అసలు లేపిన దేవుడు, గుడ్డు వారికి చూపించిన దేవుడు, మూగు వారికి మాటిచ్చిన దేవుడు, పక్షువాన్ని మాటతో స్వస్థపరిచిన గొప్ప దేవుడు తండ్రి. గొప్ప దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాన్ని కోట దూతల మధ్య స్థుతింపబడిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. మహిమను ఘనతో అరువులని దేవాన్ని కొనాలి. ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు తండ్రి, ఎక్కించేవాడు తండ్రి. ఎత్తైన కొండలు కూడా ఎక్కించేవాడు తండ్రి. సమస్తము చేయవాడు నువ్వు తండ్రి. మమ్మల్ని కనిపించేవాడు నీ తండ్రి. కృప చూపించేవాడు నీ తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వశక్తుల దేవుడు, సర్వోన్నతుడి దేవుడు, మహోన్నతుడి దేవుడు, మహాగణుడనే నీకే మహిమ తండ్రి. నీకే కంట ప్రభు. సమస్తమునికి ఆటపడుతున్న దేవుడా నీకే వందనాలు తండ్రి ప్రభు. అవును ప్రభా, కలవరి సిలువలో మా కోసం రక్తం కార్చిన దేవుడా నీకే వందనాలు తండ్రి. నీకే మహిమ తండ్రి ప్రభు. అవును ప్రభా, అపరాధము చేతను పాపము చేతను చచ్చిన స్థితిలో మేము తండ్రి, నరకమోలేసింది మేము, కానీ ప్రభా నీ సిలువలో మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకే స్తోత్రం తండ్రి. ఆలోచన కర్తకు బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానం గదిపతిని యెహోవా నీకే మహిమ, నీకే ఘనత ప్రభు. ఎక్కలేని కొండలు పాడుతుంది. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు మా ప్రియ యేసు. ఎక్కైన కొండలు ఎక్కించువాడు మా ప్రియ యేసు. హల్లెలూయా.
ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. అవును ప్రభువా, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు తండ్రి. మాకు వల్ల కాదు, కానీ ఎక్కించగల సమర్థుడు తండ్రి, శక్తిమంతుడు తండ్రి. ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 అని కోటానికి కూడా దేవదూతల మధ్యను, కేరేబుల మధ్యను, షేరేబుల మధ్యను, 4 జీవుల మధ్యను, 24 పెద్దల మధ్యను స్తుతింపబడుతున్న దేవుడు, గొప్ప దేవుడు కదా యేసయ్యా. మాకు ఈ సస్యముగా నుండి కేవలం వచ్చిన కృప కదా యేసయ్యా, నువ్వు ఇచ్చిన దయ కదా యేసయ్యా. ఈ విధంగా బ్రతుకుతున్నామంటే నువ్వు ఇచ్చిన ప్రేమ తండ్రి, నువ్వు ఇచ్చిన దయ తండ్రి, నువ్వు ఇచ్చిన కనికరమ తండ్రి. మహిమ ఘనతలు కొలుగుడని దేవా, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా, నీకే చెల్లాలి యేసయ్యా, నీకే చెల్లాలి తండ్రి. మహిమ ఘనతలు తండ్రి, నీకు వందనాలు వందనాలు. అందరూ చప్పట్లు కొట్టి యేసయ్య మేము పడతాం, అందరూ చప్పట్లు కొడతాం, యేసయ్య మేము పడతాం. ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీ గొప్ప మాట్లాడు. ఈ సేవకులు తండ్రి మాతో మాట్లాడుచుండగా ప్రభా, సిలువ చోటను మరుగుపరిచి మాతో మీరు చూటుగా మాట్లాడేది యేసయ్య. అవును ప్రభా, నువ్వు మాట్లాడేది ప్రతి మాట్లాడి చూసుకోవాలి తండ్రి. మేము మర్చిపోవాలి ఉండడానికి వీలైతే ప్రభా, నీ మనుషుల ద్వారా మేము బ్రతకాలి. నీ మనుషులు నీ పాదాలకి దీపంతో చిన్న ఆరాధన